హాయ్ గైస్. హాయ్ గైస్. ఎన్ఐఎస్ఎం సిరీస్ 8 ఇప్పుడు చాప్టర్ 9 మనం తెలుసుకున్నది అకౌంటింగ్ అండ్ టాక్సేషన్. లైక్ ఇది కూడా చిన్న చాప్టర్, ఒక 5 మార్క్స్ ఉంటుంది. లైక్ మన ప్రీవియస్ కూడా 5 మార్క్స్ చాప్టర్ ఉంది. లాస్ట్ చాప్టర్ ఇంకో 10th చాప్టర్ ఇంకొకటి ఉంది మామ. లాస్ట్ చాప్టర్ అయితే మనకి ఎన్ఐఎస్ఎం సిరీస్ 8 మొత్తం కంప్లీట్. లైక్ ఇది ఏంటంటే టాక్సేషన్ అంటే టాక్సేషన్ ఎందుకు అంటే మనం ఫ్యూచర్లో జాబ్ చేయాలనుకుంటే లైక్ మనకు బేసిక్ ఒక ఇన్ఫో అని ఉండాలి, లైక్ ఐడియా ఉండాలి దాని మీద. లైక్ అకౌంటింగ్ అంటే ఏంది, లైక్ టాక్సేషన్ అంటే ఏంది, మనకి సిఎస్ ఉంటారు, మనకి చార్టెడ్ అకౌంట్స్ అంటే వాళ్ళు ఎట్లా టాక్సేషన్ చేస్తారు, మనకి లాంగ్ టర్మ్ గేమ్స్, షార్ట్ టర్మ్ గేమ్స్, లైక్ ఎఫ్పి అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషన్ పీపుల్ ఎట్లా టాక్సేషన్ ఉంటుంది, లైక్ మన బేసిక్ మొత్తం దీంట్లో మొత్తం ఇందులో ఉంటుంది. లైక్ ఇన్ఫో ఇక మొత్తం లైక్ థియరీ మామ, నో క్యాలిక్యులేషన్. మనకి 5th 6th చాప్టర్ మొత్తం క్యాలిక్యులేషన్ అంటే ఏముంటుంది, టోటల్ థియరీ, మొత్తం థియరీ చూద్దాం మామ. సో లర్నింగ్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఆఫ్టర్ స్టడీయింగ్ దిస్ చాప్టర్ యూ షుడ్ నో అబౌట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ డెరివేటివ్ కాంట్రాక్ట్స్. సెకండ్ వన్ వచ్చేసి టాక్సేషన్ ఆఫ్ డెరివేటివ్స్ ట్రాన్సాక్షన్ ఇన్ సెక్యూరిటీస్. సో వీ హ్యావ్ 2 types ఆఫ్ అకౌంట్స్. ఒకటి ఏంటంటే పర్సనల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్స్లో సేవింగ్స్ ఉంటుంది, ఇంకొకటి కరెంట్ అకౌంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇంపర్సనల్ అకౌంట్స్. సో దీంట్లో ఏముంటుంది అంటే రియల్ అకౌంట్స్ ఉంటుంది, ఇంకొకటి నామినల్ అకౌంట్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనము ఫస్ట్ ఏంటిది పర్సనల్ అకౌంట్స్లో సేవింగ్స్ చెప్పుకుందాం. సో ఈ సేవింగ్స్ అకౌంట్ దీని పర్పస్ ఏంటంటే టు సేవ్ మనీ సేఫ్లీ అండ్ ఎర్న్ ఇంట్రెస్ట్. అంటే మనం ఏంటంటే మన డబ్బులు దాంట్లో సేఫ్గా దాంట్లో ఏమంటారు అంటే పెట్టి ఆ తర్వాత దాని నుంచి ఇంట్రెస్ట్ తీసుకోవడాన్ని దీని పర్పస్ అన్నట్టు. డిపాజిట్ అదే. సో దాని పర్పస్ ఇది. సో దీనికి యూజర్స్ ఎవరు ఉంటారంటే మోస్ట్లీ ఫర్ ఇండివిజువల్స్, లేకపోతే శాలరీ పీపుల్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అనేది సేవింగ్స్ అకౌంట్లో డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసుకుంటారు అన్నట్టు మనం అన్నట్టు. సో దీని ఇంట్రెస్ట్ వచ్చేసి ఏంటంటే ఎర్న్ ఇంట్రెస్ట్ ఆన్ ద మనీ కెప్ట్ ఇన్ ద అకౌంట్. నువ్వు ఎంత అయితే డబ్బులు పెడతావో దానికి వాళ్ళు ఇచ్చే బ్యాంకులు ఒక్కొక్క బ్యాంకు ఒక్కో రకంగా ఇంట్రెస్ట్ ఇస్తారు కదా, 3% 4% పర్ యానం ఇస్తుంది కదా. సో అది ఇంట్రెస్ట్ అన్నట్టు. సో దీనిలో ట్రాన్సాక్షన్స్ ఏముంటాయంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ విత్డ్రాల్స్. అంటే ఏంటంటే పర్ మంత్కి ఇంతే, అదే 25 1 lakh 2 lakhs ఇట్లా లిమిట్ ఉంటుంది అన్నట్టు. సో ట్రాన్సాక్షన్ లిమిట్. సో మినిమం బ్యాలెన్స్ వచ్చేసి ఏంటంటే 1000 నుంచి 10,000 దాకా డిపెండింగ్ ఆన్ ద బ్యాంక్ని బట్టి ఈ సేవింగ్స్ అకౌంట్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కరెంట్ అకౌంట్. సో ఈ కరెంట్ అకౌంట్ ఏంటి అంటే దీని పర్పస్ వచ్చేసి ఏంటంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వేర్ ఫ్రీక్వెంట్ డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్ ఆర్ నీడెడ్. అంటే మనం ఏంటంటే ఇప్పుడు బిజినెస్లో ఎట్లా అంటే ట్రాన్సాక్షన్స్ అనేవి హెవీగా జరుగుతాయి. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్లో వాడు వానికి అన్లిమిటెడ్ అన్నట్టు అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్ చేసుకుంటాడు కాబట్టి సో దీన్ని మనం కరెంట్ అకౌంట్ కిందకి మనం దీన్ని తీసుకుంటాం. సో దీని యూజర్స్ ఎవరెవరు ఉంటారంటే ట్రేడర్స్ కానీ, కంపెనీస్ కానీ, బిజినెస్ పీపుల్స్. సో వీళ్ళ యూజర్స్ అన్నట్టు ట్రేడింగ్ అకౌంట్ మెయింటైన్ చేసే వాళ్ళు కరెంట్ అకౌంట్ని కానీ బిజినెస్గా కంపెనీస్ వీళ్ళు యూజ్ చేసుకుంటారు అన్నట్టు. సో దీని ఇంట్రెస్ట్ వచ్చేసి ఏంటంటే నో ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్. దీనికి మనం ఏంటంటే మనం డిపాజిట్ చేసి ఇంట్రెస్ట్ ఎర్న్ చేసుకోవడం కోసం యూజ్ చేసుకుంటలేం కదా. సో దీనికి ఇంట్రెస్ట్ అనేది ఏమి ఉండవు అన్నట్టు. సో ట్రాన్సాక్షన్స్ వచ్చేసి ఏంటంటే అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ అనేది ఇలా జరుగుతాయి. సో మినిమం బ్యాలెన్స్ వచ్చేసి ఏంటంటే 25,000 నుంచి 1 lakh డిపెండింగ్ ఆన్ ద బ్యాంక్ని బట్టి ఇది ఉంటుంది అన్నట్టు. సో ఇది కరెంట్ అకౌంట్. ఇది మనం ఏంది ఫస్ట్ పర్సనల్ అకౌంట్స్లో సేవింగ్స్ అయిపోయింది, ఇంకొకటి కరెంట్ అకౌంట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంపర్సనల్ అకౌంట్స్. దీంట్లో మనకి 2 types ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేది ఏంటంటే రియల్ అకౌంట్, ఆ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే నామినల్ అకౌంట్. సో ఫస్ట్ వన్ రియల్ అకౌంట్ ఏం లేదంటే పర్మనెంట్ అకౌంట్ అన్నట్టు. దీన్ని మనము పర్మనెంట్ అకౌంట్ అంటాం. ఎందుకు మనం పర్మనెంట్ అనుకుంటామనంటే ఇది అదే మోర్ దెన్ 1 year మనం దీన్ని యూజ్ చేసుకుంటాం కాబట్టి సో దీన్ని మనం పర్మనెంట్ అకౌంట్ అంటాం. దీనికి ఏంటంటే ఎగ్జాంపుల్స్ ల్యాండ్ కానీ బ్యాంక్ అకౌంట్స్ ఇవి మనకి ఎగ్జాంపుల్ లాగా వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నామినల్ అకౌంట్ ఉంటుంది కదా. సో దీన్ని మనము టెంపరీ అకౌంట్ అని కూడా మనం అంటాం. ఎందుకు దీన్ని టెంపరీ అకౌంట్ అని అనుకుంటున్నాం అంటే దీన్ని మనం లెస్ దెన్ వన్ ఇయర్ కంటే యూజ్ చేసుకుంటాం కాబట్టి సో దీన్ని మనము నామినల్ అకౌంట్ అంటాం. సో దీంట్లో వచ్చేసి దీని ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే గెయిన్స్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ, లాసెస్ కానీ, ప్రాఫిట్స్ కానీ, సేల్స్ కానీ దీంట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అంటే లైక్ నువ్వు అన్నట్టు రియల్ అకౌంట్ అంటే మనకు ఒక 1 year పైన ఉండే దాని రియల్ అకౌంట్ కిందకి వస్తుంది. లైక్ ల్యాండ్ ఉంది అనుకో, ల్యాండ్ మనం 1 year అమ్మలేం కదా, అంటే ఉంచుకుంటాం ఒక అసెట్ లాగా. లైక్ ఒక బ్యాంక్ అకౌంట్ మనం ఎవ్రీ ఇయర్ తీయలేం కదా, ఇవన్నీ మనకు ఒక రియల్ అకౌంట్ కింద వస్తాయి. లైక్ నువ్వు అన్నట్టు నామినల్ అకౌంట్ అంటే లైక్ ఎక్స్పెన్సెస్ అయినా, బ్యాలెన్స్ షీట్స్ అయినా, మన ప్రాఫిట్ అండ్ లాస్ అయినా, గెయిన్స్ అయినా, మన బిజినెస్ కోసం వాడేటి ఇవన్నీ లైక్ ఇవన్నీ మనకి నామినల్ కిందకి వస్తాయి. షార్ట్ టర్మ్ అంటే బిఫోర్ అంటే 12 months కుంటే లోపల ఉన్నది షార్ట్ టర్మ్ అంటే లైక్ దాన్ని నామినల్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డెబిటర్ అండ్ క్రెడిటర్. డెబిటర్ అంటే మనీ టేక్స్. సో క్రెడిటర్ ఏంటంటే మనీ గివర్స్. మనకి అందరికి డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఉంటుంది. డెబిట్ కార్డ్ అంటే డబ్బులు తీసుకోపోతే, క్రెడిట్ కార్డ్ అంటే క్రెడిట్ కార్డ్ డబ్బులు ఇస్తుంది, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ డబ్బులు తీసేసుకుంటుంది అంతే. సో ఇక్కడ మనకి 3 గోల్డెన్ రూల్స్ ఫర్ అకౌంటింగ్ అనేది ఉంటాయి అన్నట్టు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పర్సనల్ అకౌంటు, ఆ తర్వాత రియల్ అకౌంటు, ఆ తర్వాత నామినల్ అకౌంట్ ఉంటాయి కదా. సో దీన్ని మనము ఒకటి దాని తర్వాత ఒకటి క్లియర్గా చెప్పుకుందాం. సో పర్సనల్ అకౌంట్ రిలేటెడ్ టు పర్సనల్ ఫార్మ్స్ అండ్ కంపెనీస్. సో ద రూల్ 1 ఏంటంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అన్నట్టు. సో ఎగ్జాంపుల్ చెప్తే ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ నేను కౌశిక్కి 1000 రూపీస్ నేను పంపిస్తున్నా.
సో ఇప్పుడు ఇక్కడ కౌశిక్ నా ఫ్రెండ్ కాబట్టి సో ఇక్కడ ఏం జరుగుతుందనంటే ఫ్రెండ్ రిసీవ్ చేసుకుంటాను అన్నట్టు, డెబిట్ ద రిసీవర్. సో కౌశిక్ రిసీవ్ చేసుకుంటుండు, నేను క్రెడిట్ చేస్తున్నా. సో ఇది ఫస్ట్ రూల్. సో నెక్స్ట్ వన్ వచ్చేసింది రియల్ అకౌంట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఇలా ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే సపోజ్ నేను ఫర్నిచర్ కొనుక్కుంటున్నా 5,000 పెట్టి. సో ఫర్నిచర్ నా దగ్గరకు వస్తుంది కాబట్టి డెబిట్ అవుతుంది. సో ఇదేంటి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, నా దగ్గరికి ఏమొచ్చింది ఫర్నిచర్ వచ్చింది, అది వాట్ గోస్ అవుట్, క్యాష్ అనేది గోస్ అవుట్ పోతుంది కాబట్టి వాట్ గోస్ అవుట్, నా దగ్గర నుంచి క్యాష్ పోతుంది కాబట్టి సో అది గోస్ అవుట్. అంటే ఫర్నిచర్ వస్తుంది, డబ్బులు పోతున్నాయి. లైక్ ఏదో కాస్ట్ వస్తుంది మన దగ్గరికి, లేబిలిటీ వస్తుంది, డబ్బులు అనేది పోతుంది. సో ఇది సెకండ్ వన్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసింది నామినల్ అకౌంట్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ నేనే ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ ఉంది, ఇన్స్టిట్యూట్ని నేను ఒక 2 లక్షలు పెట్టి రెంట్ పెట్టి తీసుకుంటున్నా. సో ఇక్కడ ఏంటిదంటే ఎక్స్పెన్సెస్ కదా, ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే డెబిట్ ఏంటంటే ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు నేను రెంట్ పే చేస్తున్నా కాబట్టి అది డెబిట్ అన్నట్టు. నేను పర్ మంత్ 2 lakhs పే చేస్తున్నా, సో అది రెంట్, అది డెబిట్ అయిపోయింది. నెక్స్ట్ క్రెడిట్ అంటే ఏంటి ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కాబట్టి సో నాకు వచ్చేది క్యాష్ ఏముంటుందో ఆ ఇన్కమ్ అండ్ గెయిన్స్ అనేది క్యాష్ లింక్ వస్తుంది అన్నట్టు. సో ఇవే మనకి 3 types ఆఫ్ గోల్డెన్ రూల్స్ అన్నట్టు. మనకి మేజర్గా సిఏ లాంటి చార్టెడ్ అకౌంట్ మేజర్ చూస్తాం. అంటే లైక్ ఎవరైనా బీటెక్ పీపుల్ ఎవరికైనా గోల్డెన్ రూల్స్ ఐడియా ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అవునవును, అందుకే మనం మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నాం. ఓకే. ఇందులో ఐఎస్సిఏ అని ఒకటి ఉంటుంది. ఐఎస్సిఏ అంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. అపెక్స్, ఇది ఐఎస్సిఏ అనేది ఏం చేస్తుంది, అపెక్స్ అంటే ఏంది సింపుల్గా ఆడిట్ అండ్ అకౌంటింగ్. ఐఎస్సిఏ అనేది చేసే పని ఆడిట్ అండ్ అకౌంట్, అంటే చార్టెడ్ అకౌంట్స్ వాళ్ళు చేసే పని అది. ఇప్పుడు మనం అకౌంటింగ్లోకి వచ్చేస్తే ఎలా ప్రతిదానికి క్యాలిక్యులేషన్ ఎలా జరుగుతుంది, మనం తీసుకున్న ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ లైక్ సెల్లింగ్ పొజిషన్స్ కానీ దానిలో కాంట్రాక్ట్ ఎట్లా ఉంటుంది మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి ఫ్యూచర్ కాంట్రాక్ట్ లైఫ్ సైకిల్. అందులో వచ్చేసి ఫస్ట్ ఏంది ఇనిషియల్ మార్జిన్ పేడ్ బై క్లయింట్. అంటే మనం ఆర్డర్ తీసుకునే ముందు మన ఇనిషియల్ మార్జిన్ అనేది చూపిస్తుంది. ఆ మార్జిన్ అనేది మన ఫండ్లో ఉండాలి, ప్లస్ మనం అకౌంట్కి పే చేస్తూ ఉండాలి మనకు ఆర్డర్ రిసీవ్ అవ్వాలంటే. సెకండ్ వచ్చేసి గెట్ ఫ్యూచర్ కాంట్రాక్ట్. ఆఫ్టర్ పేయింగ్ మార్జిన్ మనకి ఫ్యూచర్ కాంట్రాక్ట్ అలొకేట్ అవుతుంది మన అకౌంట్లోకి. నెక్స్ట్ వచ్చేసి డైలీ మార్క్ టు మార్కెట్ సెటిల్మెంట్. అంటే ఏంది, ఇప్పుడు మనం హోల్డింగ్ ఇప్పుడు ఎక్స్పైరీ వరకు తీసుకున్నాం, మనం ఎక్స్పైరీ వరకు తీసుకుంటే 1 day హోల్డ్ చేస్తావా, 2 day హోల్డ్ చేస్తావా, లేక ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేస్తావా, అట్లా డైలీ మార్క్ టు మార్కెట్ సెటిల్మెంట్, ప్రాఫిట్ అండ్ లాసెస్ సెటిల్మెంట్ అవుతుంది. నెక్స్ట్ డైలీ మనకి ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ యాడ్ అవుతుంది, ఒకవేళ లాస్ అయితే మన నుంచి డెబిట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సెటిల్మెంట్ ఇన్ క్యాష్ వెన్ సెల్ బిఫోర్ ఎక్స్పైరీ. అంటే ఎక్స్పైరీ కంటే బిఫోర్ సెల్ చేస్తే దాని సెటిల్మెంట్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేసి ఎక్స్పైరీ రోజు సెల్ చేస్తే దాని సెటిల్మెంట్ ఎలా ఉంటుంది, ఇదన్నీ డిస్కస్ చేసుకుందాం. అయితే ఫస్ట్ మన ఎగ్జాంపుల్ తీసుకుందాం. అకౌంటింగ్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ బాట్ 1 ఫ్యూచర్ లాట్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అట్ ద రేట్ 2,700. అంటే 2,700 దగ్గర ఒక లాట్ రిలయన్స్ ఫ్యూచర్ బై చేసుకున్నాం. అయితే ఒక లాట్ వచ్చేసి మనకి 500 shares. ఇనిషియల్ మార్జిన్ వచ్చేసి మనకి ఎంత పడుతుంది, 1,25,000 పడుతుంది. అయితే ఈ క్యాలిక్యులేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాము, డౌన్లోడ్ చేసుకొని దాంట్లో చూసుకోండి. లాట్ సైజ్ వచ్చేసి 500, 2,700. 13 lakhs. ఫ్యూచర్ మార్జిన్ ఎంత ఇస్తుంది, ఓన్లీ 1,25,000 మనం కడుతున్నాం. అంటే వాళ్ళే మనం కడుతున్నాం మార్జిన్ మొత్తం వాళ్ళే ఇస్తారు. అంటే మిగతానే 11 lakhs మొత్తం మార్జిన్ వాళ్ళే ఇస్తారు, బ్రోకరే ఇస్తాడు. మనం మార్జిన్ జస్ట్ అంత పే చేస్తున్నాం. అంత పడుతుంది. ఇప్పుడు వచ్చేసి డే 1 మనం వచ్చేసి డిపాజిట్ 5 lakhs ఇన్ జీరోజా అకౌంట్. అంటే మనం డిపాజిట్ జీరోజా అకౌంట్లోకి 5 lakhs డిపాజిట్ చేస్తాం. జీరోజా ఇప్పుడు మనం ఆర్డర్ ప్లేస్ చేయాలి కాబట్టి జీరోజా అకౌంట్ నుంచి మనం ఇది బ్యాంక్ అకౌంట్ జీరోజా అకౌంట్కి మనం పంపించుకున్నాం. మన బ్యాంక్ అకౌంట్ నుంచి జీరోజా అకౌంట్కి 5 lakhs డిపాజిట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి స్టెప్ 1. స్టెప్ 2 ఏంది, మనం డే 0, ఇది డే 1 మన బ్యాంక్ అకౌంట్ నుంచి అదే ఫస్ట్ ఏంటంటే మన సేవింగ్ అకౌంట్ నుంచి ఒక బ్రోకర్కి పంపించుకున్నాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇనిషియల్ మార్జిన్లో మనము పే చేసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ డే 0 ఆ రోజు ఏం జరిగింది, తర్వాత మనం ఇనిషియల్ మార్జిన్ పే చేసిన తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే.
నెక్స్ట్ వచ్చేసి డే 0 అంటే ఇదేది మనం ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసే రోజు. ఎందుకు డే 0 అంటున్నామంటే ఇంకా డే కౌంట్ కాలేదు, జస్ట్ మనం ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసే రోజు కాబట్టి డే 0 అనుకుంటున్నాం. ఇప్పుడు ఏంది మన బ్యాంక్ అకౌంట్ నుంచి జీరోజా బ్రోకరింగ్ అకౌంట్లోకి మనం 5 lakhs ఫండ్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంది స్టెప్ ఏంది, మనం అది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ 1 lakh బై చేస్తున్నాం, దానికి మార్జిన్ 1,25,000 కదా మనకి. ఇప్పుడు మన జీరోజా బ్రోకింగ్ అకౌంట్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఆ 1,25,000 అనేది డెబిట్ అవుతుంది మనకి. డెబిట్ అయి మన అకౌంట్ బ్యాలెన్స్లో మిగతా ఎంత బ్రోకరేజ్ అకౌంట్లో 3,75,000 రిమైన్ ఉంటుంది. 1,25,000 మార్కింగ్ ఇదేంది మార్జిన్కి పట్టుకుంటే మనకి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ఫ్యూచర్ కాంట్రాక్ట్ మనకి వస్తుంది, అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి డే 0, నో ఎంటర్ ఇన్ బుక్స్ అంటే ఏం రికార్డ్ లేదు, జస్ట్ ఎంటర్ అయింది ఈ రోజే కాబట్టి ఏం ఎంటర్ చేసుకోనికే ఇలా లేదు. ఇదో డే 0 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎండ్ ఆఫ్ ది డే, డే వన్ రోజు ఏం చూసుకోం, డే 1 ఎండ్ ఆఫ్ ది డే అంటే మార్కెట్ క్లోజ్ అయ్యేటప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం. సేమ్ రిలయన్స్ మార్కెట్ అదే రిలయన్స్ ఇండస్ట్రీస్ మనం తీసుకున్న లాటు మనకు వచ్చేసి 2,675లా 75 కాకుండా 2,650 నడుస్తుంది, అంటే 25 రూపీస్ లాస్ నడుస్తుంది మనకి ఇక్కడ. అంటే 2,725 ఇంటూ 500 షేర్స్ వేసుకుంటే మనకు లాస్ ఎంత, 12,500 కదా. ఇప్పుడు ఆ 12,500 లాస్ ఎలా పట్టుకుంటుంది ఇది, మన బ్రోకర్ అకౌంట్లో మిగిలిన ఫండ్ ఎంత ఉంది, 3,75,000 ఫండ్ ఉంది. ఆ 3,75,000 నుంచి ఎంత డెబిట్ చేసుకుంటుంది, 12,500 డెబిట్ చేసుకొని ఆడికాడికి సెటిల్మెంట్ చేస్తుంది. ఇది వచ్చేసి డే ఎండ్ ఆఫ్ ది డే. ఎందుకంటే లాస్ట్లో ఉన్నాం కాబట్టి మన మార్జిన్ మన అకౌంట్లో బ్రోకరేజ్ అకౌంట్లో 3,75,000 ఉంది, మన అకౌంట్ అనేది ఫ్యూచర్ కాంట్రాక్ట్ అనేది మనకి లాస్లో నడుస్తుంది. అందుకోసం మన అకౌంట్లో ఫండ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ డెబిట్ చేసుకొని దానికి మార్జిన్ పే చేసుకున్నది. మనకి 3,62,500 రూపీస్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇది ఎప్పుడు డే వన్ ఎండ్ ఆఫ్ ది డే. డే 0 ఎంత ఉండే మన అకౌంట్లో, 3,75,000 ఉండే, లాస్ట్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు మనకు డే 1లో 3,62,500 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎండ్ ఆఫ్ ది డే 2. ఇప్పుడు డే 1 అయిపోయింది, మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే 2 ట్రేడింగ్ డేస్. ఇప్పుడు వచ్చేసి రిలయన్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 2,800 అంటే మనకి డే 1తో పోల్చుకుంటే 100 రూపీస్ ప్రాఫిట్. అదే డే 0 నుంచి పోల్చుకుంటే 125 రూపీస్ ప్రాఫిట్. అంతేగా. ఇప్పుడు నేషనల్ లాస్ ఇప్పుడు మనం ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 2,800 మైనస్ 2,675 అంటే మనం కొన్న ప్రైజ్ మైనస్ ఇప్పుడు నడుస్తున్న ప్రైజ్. ఇక్కడ మన ప్రాఫిట్ ఎంత, ఇది ఇక్కడ వచ్చేసి ఇప్పుడు 125 షేర్స్ కదా, 125 షేర్స్ ఇంటూ 500 తీసుకుంటే మనకి 62,500 రూపీస్ ప్రాఫిట్ మనకి. 800 అంటే డే 1తో పోల్చుకుంటే 100, డే 0తో పోల్చుకుంటే 125. సో మనం 125 నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం డే 0 నుంచి. ఇప్పుడు ఏంది మనకి డే 0లో మనం కొన్న ప్రైజ్ 2,675, మనం ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ప్రైస్ 2,800. అంటే 2,800 మైనస్ 2,675 మనం కొన్న ప్రైస్ చేస్తే మన ప్రాఫిట్ ఎంత, 125 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. ఇంటూ లార్జ్ సైజు 500 వేసుకుంటే మనకు టోటల్ ప్రాఫిట్ ఎంత, 62,500 రూపీస్ ప్రాఫిట్. ఇది వచ్చేసి ఎండ్ ఆఫ్ ది డే 2. ఇప్పుడు మనకేంది జీరోజా జీరోజా బ్యాలెన్స్ ఎంత ఉండొచ్చు మనకి, 62,000 ప్రాఫిట్ కదా మనకి, 62,500 ప్రాఫిట్. అంటే మనకి డే 2లో ఎండ్ ఆఫ్ ది డే 1లో మనకి ప్రాఫిట్ ఎంత ఉండే, జీరోజా బ్యాలెన్స్ 500 ఉండే. అంతకుముందు డే 0 3,75,000 ఉండే మనకి డే 0 వచ్చేసి. ఇప్పుడు మన ప్రాఫిట్ ఎంత నడుస్తుంది, 62,500 ఉంది. అంటే ఎండ్ ఆఫ్ ది డే 1 ఎంత ఉండే, 3,62,500 ప్లస్ 62,500 వేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 4,25,000 వస్తుంది. ఇప్పుడు మనకి ఎండ్ ఆఫ్ ది డే 2 వచ్చేసి 4,25,000 మన అకౌంట్లో ఉంటాయి. బట్ ఇందులో నుంచి మనకి ఏంటంటే 3,75,000 మాత్రమే మనకు విత్డ్రాల్ ఆప్షన్ ఉంటుంది. మిగిలిన మీద జనరేట్ అయిన ప్రాఫిట్ పొజిషన్ ఎగ్జిట్ చేసినప్పుడు మనకు అప్పుడు మనకు యాసెస్ ఉంటుంది దానికి విత్డ్రాలకి, అంతవరకు మనకు యాసెస్ లేదు. ఇప్పుడు వచ్చేసి మనం ఎండ్ ఆఫ్ డే 3 అంటే మనం ఎండ్ ఆఫ్ డే 3కే మనం పొజిషన్ ఎగ్జిట్ చేస్తున్నాం, అందుకోసమే ఎండ్ ఆఫ్ డే 3 అంటున్నాం. అయితే ఎండ్ ఆఫ్ డే 2లో మనకి రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉండే, టోటల్ 4,25,000 ఉండే. కానీ దానిలో మనకి విత్డ్రాల్ వచ్చేది 3,75,000 మాత్రమే, ఎందుకంటే మనం పొజిషన్ ఇంకా ఎగ్జిట్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు వచ్చేసి మనం ఎండ్ ఆఫ్ డే 3 గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి
డే 2 నుంచి ఎండ్ ఆఫ్ డే 2 నుంచి 4,25,000 కదా మనకి టోటల్ బ్యాలెన్స్ ఉన్నది. అయితే అందులో మనకి విత్డ్రాల్ ఎంత ఉన్నది 3,75,000 కదా. అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత అక్కడ మనకి జస్ట్ 50,000 కదా. 50,000 వచ్చేసి మనకి రిమైనింగ్ బ్యాలెన్స్ అక్కడ ఉన్నది. ఇప్పుడు డే 1 ఇప్పుడు ఎండ్ ఆఫ్ డే 3 వచ్చేసి మనకి రిలయన్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 2,900. అంటే మనం కొన్ని ఎస్టర్డే డే 2 వచ్చేసి ఎండ్ ఆఫ్ డే 2 వచ్చేసి 2,800. అంటే నిన్నటికి ఇప్పటికి ఎంత పెరిగింది మనకి 100 రూపీస్ పెరిగింది. 100 రూపీస్ 100 ఇంటూ 500 అంటే మనకి వచ్చేసి ఇక్కడ ఎంత వస్తుంది 50,000 వస్తుంది. 50,000 అయితే ఈ 50,000 ప్లస్ నిన్న 50,000 ఇప్పుడు వచ్చేసి మనం పొజిషన్ ఎగ్జిట్ చేస్తున్నాం. ఈ 50,000 బుక్ చేసుకొని నిన్న 50,000 బుక్ చేసి పొజిషన్ ఎగ్జిట్ చేసినాం. అయితే మనకి జీరోజా బ్యాలెన్స్లో ఎంత ఉంటుంది ఇప్పుడు ఇది ఇంతవరకు 3,75,000 డే ఎండ్ ఆఫ్ డే 2 విత్డ్రాలు. అంటే టోటల్ అమౌంట్ ఎంత చూపిస్తుండే 4,25,000 ఉండే. విత్డ్రాల్ అమౌంట్ అంత ఉండే. కానీ మనం పొజిషన్ ఎగ్జిట్ చేసినాం కాబట్టి మనకి ఇప్పుడు జీరోజా బ్యాలెన్స్ ఎంత చూపిస్తుంది మన అమౌంట్ 5 lakhs. ప్రాఫిట్ వచ్చేసి డే 2 ప్రాఫిట్ వచ్చేసి 50,000, డే 3 ప్రాఫిట్ వచ్చేసి 50,000. అంటే 50 + 50 1 lakh కదా. ఆ 1 lakh ప్లస్ మన అమౌంట్ 5 lakhs ఇది కలుపుకొని మనకు ఎండ్ ఆఫ్ ది డే 6,000 మన అకౌంట్లో మనకు ఉంటాయి. జీరోజా అకౌంట్లో 6 lakhs మనం మన షేర్స్ ఎగ్జిట్ చేస్తాం. వాడు మనకి ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. ప్రాఫిట్ వచ్చేసి ప్రాఫిట్తో కలుపుకొని 5 to 6 lakhs మన అకౌంట్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఎగ్జిట్ చేసినప్పుడు 6 lakhs మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు. పొజిషన్ ఏం రన్నింగ్ లేదు కాబట్టి. ఇది ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేయకుండా మిడిల్లోనే ఎగ్జిట్ చేస్తే పొజిషన్ ఇలా ఉంటుంది. ఒకవేళ స్టిల్ ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేసినాం అనుకో దానికి ప్రాసెస్ సపరేట్ ఉంటుంది. అది ఎలాగంటే ఇప్పుడు వచ్చేసి ఎక్స్పైరీ డే మనం ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేసినాం. దాని గురించి మాట్లాడుకున్నాం. అయితే మనకి మార్జిన్ ఎంత పడ్డది 1,25,000కే మనకి రిలయన్స్ షేర్స్ ఫ్యూచర్స్ 1,05,000 షేర్స్ కొన్నాము. అప్పుడు దానికి వచ్చేసి మనకు మార్జిన్ పేయబుల్ ఎంత 1,25,000 కదా. ఇప్పుడు 1 lakh ఇప్పుడు ఏమంటారు మనకి టోటల్ పడ్డ అమౌంట్ ఎంత 13,50,000 కదా పడ్డది. 13,55,000 పడ్డది. కానీ వాడు మనకి ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేయమనుకుని వాడు మనకి ఇదేంటి మార్జిన్తోనో 1,25,000కే మనకి షేర్స్ ట్రాన్స్ఫర్ చేసిండు. మీదైన రిమైనింగ్ అమౌంట్ మొత్తం వాడే కట్టుకున్నాడు. మన జస్ట్ మా మార్జిన్ కోసం మన అకౌంట్లో 3,75,000 పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు ఎక్స్పైరీ డే వచ్చేసి వాడు ఏమి ఇయ్యాడు మార్జిన్ మొత్తం మనమే పే చేసుకోవాలి అమౌంట్. అట్లా అన్నప్పుడు ఎంత పే చేసుకోవాలి మనం ఇంతవరకు పే చేసిందంటే 1,25,000 మన అకౌంట్లో ఉన్నది ఎంత 3,75,000 ఉన్నది మన అకౌంట్లో. ఇప్పుడు మనం ఇంకా యాడ్ చేసుకోవాల్సింది ఎంత 8,50,000 యాడ్ చేసుకోవాలి. 8,50,000 మనం ఇంకా యాడ్ చేసుకోవాలి. 13,50,000 కావాలంటే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి రిమైనింగ్ 8,50,000 మన జీరోజా డిమాట్ అకౌంట్కి యాడ్ జీరోజా అంటే బ్రోకరింగ్ ఏదైనా సరే జీరోజా అని కాదు బ్రోకరింగ్ డిమాట్ అకౌంట్కి మనం యాడ్ చేసుకోవాలి 8,15,000. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ప్రాసెస్ మార్జిన్ తీసుకున్నాం కదా. బ్రోకర్ అనేవాడు మనకి ఆ మార్జిన్ అమౌంట్ మొత్తం మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి షేర్స్ మొత్తం బ్రోకర్కి ట్రాన్స్ఫర్ చేసి మిగిలిన మళ్ళీ కొత్తగా తీసుకుంటుంది అనమాట. 13,50,000తోన మనకి ట్రేడ్ అనేది కొత్తగా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఆల్రెడీ ఉంటుంది కాకపోతే అమౌంట్ ఒకటి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇక్కడ షేర్ మనకు అట్లనే రన్నింగ్లో ఉంటుంది. అమౌంట్ ఒకటి ట్రాన్స్ఫర్ జరుగుతుంది బ్యాక్ ఎండ్లో మనకు ప్రాసెస్. ఇప్పుడు వాడి మార్జిన్ వాడు మొత్తం తీసుకుంటాడు ఎక్స్పైరీ రోజు కాబట్టి. ఒకవేళ మనం మార్జిన్ యాడ్ చేయకపోతే ఏమవుతుంది పొజిషన్ ఎగ్జిట్ చేస్తాడు. అది లాస్ ఉన్న లాస్ ప్రాఫిట్ ఉన్న ప్రాఫిట్. మనం హోల్డ్ చేసుకోవాలి ఈరోజు ఎక్స్పైరీ డే ఎండ్ వరకు హోల్డ్ చేయాలనుకుంటే మనం యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఈ అమౌంట్. లేదు అని అనుకుంటే వాడే డైరెక్ట్ మనకు చెప్పకుండా ఎగ్జిట్ చేసేస్తాడు పొజిషన్ ఐదర్ ఇన్ లాస్ ఆర్ ఐదర్ ఇన్ ప్రాఫిట్. క్యారీ ఫార్వర్డ్ మనం ఈ అమౌంట్ రిమైనింగ్ 8,50,000 యాడ్ చేసినాం అనుకో వాడు ఇచ్చిన మార్జిన్ వానికి తీసేసుకొని షేర్స్ మనకు ట్రాన్స్ఫర్ చేసి మన అకౌంట్ నుంచి ఈ 13,50,000 అనేది దాని షేర్స్కి ట్రాన్స్ఫర్ అయ్యి మన అకౌంట్లో ఇప్పుడు జీరోజా బ్యాలెన్స్ వచ్చేసి 0. 13,75,000 50,000 మొత్తం షేర్స్కి అవుతాయి. ఇప్పుడు 0 మన అకౌంట్ వచ్చేసి. అయితే ఇది ఎక్స్పైరీ డే కాబట్టి మనం ఇది ఎక్స్పైరీ ఎండ్ వరకు హోల్డింగ్ చేసుకోవచ్చు. బ్రోకర్ వాడు ఎలా అంటే మార్జిన్ చేయకుంటే వాడు మిడిల్లోనే ఎగ్జిట్ చేసేస్తాడు. ఎండ్ వరకు హోల్డ్ చేయడు. ఇప్పుడు మనమే పేయబుల్ చేసుకున్నాం కాబట్టి మనం ఎండ్ వరకు హోల్డ్ చేసుకోవచ్చు. ఫిజికల్ షేర్కి కన్వర్ట్ అయిపోతాయి మనకు మొత్తం. ఎక్స్పైరీ వచ్చేసింది కాబట్టి మనం ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైరీ అంటే ఇప్పుడు మనకి మార్కెట్ అవర్స్ ఏంది
950 ఇంటూ 330 కదా, 330 వరకు హోల్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఇదేంటి మొత్తం అమౌంట్ మనమే పే చేస్తే, ఒకవేళ మార్జిన్ ఒకటి ఉందనుకో వాడు ఆఫ్టర్నూన్ ఎగ్జిట్ చేస్తాడు మనది. 330 వరకు మనం హోల్డింగ్ చేయొచ్చు, ఎందుకంటే ఇంకా ప్రాఫిట్ ఏమైనా జనరేట్ అవుతుంది. ఫిజికల్ షేర్ లాగా కన్వర్ట్ చేయలేదు, ఎందుకంటే మనం జస్ట్ ఫ్యూచర్ షేర్ కాబట్టి ఎక్స్పైరీ వరకే ఉన్నది కాబట్టి ఎక్స్పైరీ వరకు ఖచ్చితంగా ఎగ్జిట్ చేయాలి మనం. ఆడ సెల్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ ఫ్యూచర్ బై చేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఇది ఫైనల్ ప్రాసెస్. డే ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేస్తే మార్జిన్ అనేది వాడు కట్ చేసుకుంటాడు. మన మార్జిన్ మనకు ట్రాన్స్ఫర్ చేసి 1 షేర్స్ వాడు తీసుకొని మన అకౌంట్లో 5 అమౌంట్ ఉంటే అమౌంట్ షేర్స్కి కన్వర్ట్ చేసి ఫిజికల్ షేర్స్ అనేది మనకి ఇస్తాడు టోటల్. అలా ఈ ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేస్తే ఈ ప్రాసెస్ జరుగుతుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఫ్రమ్ Zerosa టు ఎక్స్చేంజ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఫ్రమ్ ఎక్స్చేంజ్ టు Zerosa. ఎప్పుడు ఇది ఎక్స్పైరీ రోజు మనం ఎగ్జిట్ చేసినప్పుడు. అంతే, ఎగ్జిట్ చేసిన తర్వాత మన Zerosa అకౌంట్లో 1 lakh ఉంటాయి కదా, జస్ట్ 0 ఉంటాయి కదా మనం మొత్తం సెటిల్మెంట్ చేసిన తర్వాత. పొజిషన్ ఎగ్జిట్ చేసినాక ప్రాఫిట్లోనే ఎగ్జిట్ చేస్తున్నాం కాబట్టి ప్రాఫిట్లో ఎగ్జిట్ చేస్తే 13,50,000 కదా, మనం ఒక 1 lakh ప్రాఫిట్లో ఎగ్జిట్ చేసినాం కాబట్టి 14,50,000 Zerosa అకౌంట్లో ఉంటుంది. ఒకవేళ 1 lakh లాస్ ఉందనుకో మనకెంత 12 lakh లాస్ ఉంటే ఇంతవరకు క్యారీ ఫార్వర్డ్ చేయదు. ఎప్పుడో పొజిషన్ మార్జిన్ ఇచ్చినా కూడా ఎప్పుడో ఎగ్జిట్ చేసేస్తాడు మనకి. మన దాంట్లో మార్జిన్ 3 lakh వరకు ఉంది కాబట్టి 3 lakh వరకు వాడు సస్టైన్ చేస్తాడు. 3 lakh అంటే మించింది అనుకో ఎగ్జిట్ చేస్తాడు. ఇక్కడ 1 lakh వరకే ఉంది కాబట్టి మనకి పొజిషన్ ఫిజికల్ షేర్స్ మనకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనం 1 lakh లాస్తోనే ఎగ్జిట్ చేసుకోవాలి మనమే. ఒకవేళ 13 lakhs. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ సెల్లర్ లైఫ్ సైకిల్ ఎట్లుందంటే, సో ఫస్ట్ వాడు ఏం చేస్తాడంటే ఇనిషియల్ మార్జిన్ పే చేస్తాడు. ఆ తర్వాత ఏంటంటే ఆప్షన్ ప్రీమియంని రిసీవ్ చేసుకుంటాడు, ఎందుకంటే మనము బయ్యర్ అంటాడు ఏందేమో పే చేస్తాడు. సో వీళ్ళు సెల్లర్ ఏంటంటే ఆ ప్రీమియంని రిసీవ్ చేసుకుంటాడు, అది సెకండ్. ఆ తర్వాత ఏంటంటే స్క్వేర్ ఆఫ్ బై డ్యూరింగ్ ఆప్షన్ ఆర్ పే మార్జిన్, అంటే ఒకవేళ వాడు చేసిన ఎంత మార్జిన్ అయితే పే చేస్తాడో అది ఒకవేళ కంప్లీట్ అయిందనుకో ఏం చేస్తారంటే స్క్వేర్ ఆఫ్ అని చేసుకుంటాడు పొజిషన్, లేకపోతే ఇంకా నేను ఇళ్ళనే ఉంటా ఇది దీంట్లో అని చెప్పేసి అనుకుంటే ఇట్లా ఇంకా కొంచెం మార్జిన్ని యాడ్ చేస్తాడు. సో ఇది ఒకటి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే సెటిల్ ఇన్ స్క్వేర్ ఆఫ్ ఐటీఎం ఎక్స్పైరీ అయినప్పుడు చేస్తారు. సో ఇంతకుముందు మనకి ఇవరకు హరీష్ బ్రో ఏదైతే చెప్పిండో ఆప్షన్ బయ్యర్కి లైఫ్ సైకిల్ ఎట్లా ప్రీమియం ఎట్లా పే చేస్తారు, ఆ తర్వాత ఫిజికల్గా ఏంటి లాస్ట్ వరకు ఎట్లా హోల్డ్ చేస్తారో సేమ్ ఆ ప్రాసెస్ కూడా ఈ సెల్లర్ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ మనం చెప్పినాం అనుకో, క్యాల్కులేషన్ చెప్తే వీడియో అనేది లెంతీ అవుతుంది. సో దాన్ని ఈ సెల్లర్ కూడా ఆ రకంగానే మనం క్యాల్కులేషన్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇది అది ఆప్షన్ సెల్లర్ కొంచెం రివర్స్ ప్రాక్టీస్ చేసుకోండి దాన్ని. ఇదనే కాదు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా ఈ యూనిట్ నుంచి సేమ్ అదే క్యాలిక్యులేషన్ ప్రాసెస్ ఉంటుంది. మేము ఇండివిజువల్గా చెప్పుకుంటూ పోతే ల్యాగ్ అనిపిస్తుంది కాబట్టి అందుకోసమే అంతా ఒకటేసారి కలిపి ఒకటే వీడియోలో క్యాలిక్యులేషన్ చెప్పాము. లైక్ టాక్సేషన్ గురించి మాట్లాడుకుందాం మనం. టాక్సేషన్ అనేది మనకి ఈక్విటీకి ఒకటి, డెరివేటివ్కి సపరేట్ ఉంటుంది మనం. ఈక్విటీ అంటే లైక్ షేర్స్ ఉంటాయి మన దగ్గర, అవన్నీ ఈక్విటీ ఎంటీఎఫ్ అయినా ఇవన్నీ మనకి లైక్ ఈక్విటీ ఇంకా డెరివేటివ్స్. ఈక్విటీస్ అంటే మనకి షేర్స్, డెరివేటివ్స్ అంటే ఏదైతే ఈక్విటీ ద్వారా డెరైవ్ అయినాయో అవి డెరివేటివ్స్ లైక్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. దానికి దీనికి ట్యాక్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది మామ. లైక్ ఎట్లంటే మనకి ఫస్ట్ మేజర్గా లాంగ్ టర్మ్ గేమ్, షార్ట్ టర్మ్ గేమ్స్ అని ఉంటాయి. లాంగ్ టర్మ్ గేమ్స్ అంటే 1 year కంటే ఎక్కువ ఉండేవి లాంగ్ టర్మ్ గేమ్స్. షార్ట్ టర్మ్ గేమ్స్ అంటే 1 year కంటే బిలో, లైక్ 365 days అబౌవ్ ఉంటే లాంగ్ టర్మ్ గేమ్స్. 364 days ఉన్నాడు షార్ట్ టర్మ్ గేమ్స్ కిందకి వస్తుంది అది. లైక్ మనకి ఏంటంటే క్యాపిటల్ లాంగ్ టర్మ్ గేమ్స్కి వచ్చేసి 12.5% మామ. లైక్ నేను బెటర్ ఎక్స్ప్లెయిన్ చేసేది దాన్ని కూడా. లైక్ ఎట్లా అంటే నీ దగ్గర ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ ఉంది స్టాక్లో, ఒక ఐటీసీ షేర్లో 1 lakh ఇన్వెస్ట్మెంట్ ఉంది. అది కరెంట్ మార్కెట్ 400 దగ్గర బై చేసినావు నువ్వు. అది నెక్స్ట్ ఇయర్ వచ్చేవరకు అది 800 పోయింది అనుకో, నీ క్యాపిటల్ రిటర్న్స్ ఎంత, ROI ఎంత, 100%. దాని మీద నువ్వు ఏదైతే ఇన్వెస్ట్ చేసిన డబ్బుల మీద కట్టాం మనం. ఏదైతే మనకి రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందో దాని మీద ఇంట్రెస్ట్ కడతాం. లైక్ అంటే ట్యాక్స్ కడతాం. అంటే 100 అంటే ఎంత వచ్చింది నీకు, 1 lakh 1 lakh వచ్చింది కదా, 100% వచ్చింది. దానికి 100% వచ్చిందానికి 12.5%. అంటే ఎంత నీకు 12,500 ఇంట్రెస్ట్ కడుతున్నావు, అంటే లైక్ ట్యాక్స్ కడుతున్నావు. రిమైనింగ్ 85,000 నీ ప్రాఫిట్. అది లాంగ్ టర్మ్ గేమ్స్ మీద. లైక్ షార్ట్ టర్మ్ గేమ్స్ మీద వచ్చేసి 20% మామ. లైక్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఐటీసీ షేర్ ఉంది, ఈ మంత్ బై చేసినావు, నెక్స్ట్ మంత్ 800 పోయింది అనుకో, అది అప్పుడు నువ్వు ఎగ్జిట్ అయిపోయాను. అది ఎంత 1 month కదా, అంటే 365 days కంటే బిలో ఉంది, అంటే షార్ట్ టర్మ్ గేమ్స్ కిందకి వస్తుంది అది. అంటే అప్పుడు నువ్వు ఎప్పుడు ఎగ్జిట్ అయిపోతాను, 1 month ఎగ్జిట్ అయిపోయినప్పుడు 20% కట్టాలి. అంటే నీకు వచ్చిన 1 lakh ప్రాఫిట్లో దానికి 20% అంటే ఎంత, 20,000 ఇంట్రెస్ట్ కడతారు. కానీ ఇప్పుడు ఇక్కడికి ఓకే ఇది సరిపోయింది. కానీ డెరివేటివ్ సెగ్మెంట్కి వస్తే ఎంత తెలుసా, 30% వాళ్ళు వచ్చేదే ప్రాఫిట్ తక్కువ, అలా పిండి 30% తీసుకుంటే మనం ఏం చెప్తాను చెప్పు.
లైక్ దాంట్లో 30% మామ. లైక్ నువ్వు ప్రాఫిట్ వస్తే లైక్ ఏదైనా ఆప్షన్లో బై చేసినావు అంటే అది కూడా ఇయర్ క్యారిఫైడ్ ఉంటుంది. మాక్సిమం ఫ్యూచర్ అంటే 3 months ఉంటుంది, ఆప్షన్ 3 months ఉంటుంది, 1 month, కరెంట్ మంత్, నెక్స్ట్ మంత్, 4 months ఉంటుంది. దానికైతే 1 year అయితే ఉంటుంది కదా. షార్ట్ టర్మ్ గేమ్స్ ఉంటుంది లైక్ అన్ని షార్ట్ టర్మ్ గేమ్స్ 30%. లైక్ ఎట్లా అంటే ఒక ఆప్షన్లో నువ్వు ఒక 1 lakh పెట్టినా 1 lakh వచ్చింది అనుకో, ఒక ఆప్షన్ బై చేసినావు నిఫ్టీ ఒక ఆప్షన్, దాంట్లో 1 lakh 1 lakh వచ్చింది అంటే నీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 100% అనుకో, దానికి 30తో ఇంట్రెస్ట్ కట్టాలి. మీకు మిగిలిన ఎంత ప్రాఫిట్ 70,000. లైక్ ఒకవేళ మీరు అనుకోవచ్చు బ్రో మీరు ప్రాఫిట్ అయితేనే చెప్తారు మరి లాస్ అయితే ఎట్లా అని. లాస్ అయితే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు దాన్ని. లైక్ దాన్ని నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే నాకు ఇక్కడ అంటే మనం ITR ఫైల్ చేసినప్పుడు ఇయర్ లాస్ అయినా దాన్ని నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ అయినా కానీ దానిలో మనం ఈక్వల్ చేసుకోవచ్చు. లైక్ అది కూడా చెప్తాను నేను. బిఫోర్ మనకి టాక్సేషన్ కూడా బిఫోర్ 2000 కంటే ముందు ఎట్లా ఉండే, బిఫోర్ 2005 తర్వాత ఎట్లా ఉండే అంటే లైక్ నీకు ఒక బిజినెస్ ఉంది. లైక్ నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నీకు ఒక బిజినెస్ ఉంది, నువ్వు ఒక ట్రేడర్ లైక్ ఇన్వెస్టర్. నీకు ఒక ఎగ్జాంపుల్ బిఫోర్ 2005 ముందు నీకు బిజినెస్లో బిజినెస్ లాస్ వచ్చింది, కానీ డెరివేటివ్స్లో ప్రాఫిట్ వచ్చింది అనుకో, లాస్ దీనికి చూపించుకోవాలని ఉండదు. లైక్ నీకు దీనిలో లాస్ వచ్చినా దీన్ని వదిలేసి దీనిలో ప్రాఫిట్ వచ్చినా దీనికి ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి బిఫోర్ 2005 ముందు. కానీ 2005 తర్వాత ఏమైందంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక కంపెనీ ఉంది, ట్రేడింగ్ కంపెనీ. ఆ కంపెనీలో లాస్ వచ్చింది కానీ ట్రేడింగ్లో ప్రాఫిట్ వచ్చింది. అప్పుడు ఏం చేయించుకుంటా అంటే అప్పుడు నేను ITR ఫైల్ చేసినప్పుడు నాకు ఇందులో లాస్ వచ్చింది, ఇంకా ప్రాఫిట్ వచ్చింది, దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటా. లైక్ దీనిలో బేసిస్ అంటే దీన్ని ఈక్వల్ చేసుకుంటానే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ లాస్ అయినా కూడా దీన్ని 8 years వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. లైక్ లాస్ అయినా కూడా టాక్సేషన్ లాస్ అయినా కూడా నేను 8 years వరకు నేను ఎప్పుడు ప్రాఫిట్ వస్తున్నా అలా నేను క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అర్థమైందా? లైక్ ఎప్పుడు వరకు ప్రాఫిట్ వచ్చినా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. లైక్ అంటే దాంట్లో మనం ఎంత లాస్ అయినా లాస్ మొత్తం కట్ చేసేసి దానిపైన ప్రాఫిట్ వస్తే అప్పుడు మనం ట్యాక్స్ కడతాం. లైక్ అంటే 2005 కంటే ముందు అలా ఏం లేదు, 2005 కంటే తర్వాత అలా చేంజ్ అయ్యింది. డెరివేటివ్స్ అనేది బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కింద డెవలప్ చేసి ట్యాక్స్ కూడా బిజినెస్ మన నార్మల్ బిజినెస్ అండ్ డెరివేటివ్స్ ట్రేడింగ్లో లాస్ ఈ అమౌంట్ ఆ అమౌంట్ ఈ రెండు దాని మీడియంలో. అవును. లైక్ ఇంకొకటి మనకి ఫారెన్ ఇన్స్టిట్యూషన్ పీపుల్ కూడా అంతేమో, వాళ్ళకి కూడా సేమ్ టాక్సేషన్. లైక్ ఎట్లా అంటే వాళ్ళకి కూడా లాంగ్ టర్మ్ గేమ్స్ మీద ఎంత అంటే లైక్ 12.5% నేను ఈక్విటీ, షార్ట్ టర్మ్ గేమ్స్ మీద 20%. లైక్ సేమ్ యాజ్ డెరివేటివ్స్ కూడా 20% మనం. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఇండియన్ కరెన్సీ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు డాలర్ని ఇండియన్ రూపీకి కన్వర్ట్ చేసి వాళ్ళప్పుడు మనం ఇండియన్ కరెన్సీని ఇన్వెస్ట్ చేసుకుంటారు. లైక్ మళ్ళీ తీసుకుపోవాలన్నా కూడా ఇండియన్ రూపీని $US కన్వర్ట్ చేసి తీసుకెళ్తారు. లైక్ అనుకోవచ్చు ఫారెన్ ఇన్స్టిట్యూషన్ పీపుల్ మన మార్కెట్కి వెళ్ళిపోతున్నారని. ఎందుకంటే డాలర్ వాల్యూ లైక్ రూపాయి వాల్యూ తగ్గిపోయింది అనుకో వాళ్ళకి అంటే లైక్ డాలర్ వాల్యూ తగ్గిపోయింది అనుకో వాళ్ళకి అంతా ఉండదు దానికి మళ్ళీ వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేయాలి. లైక్ ఎట్లా అంటే వాళ్ళకి మన లెక్క ఉండేది. లైక్ వాళ్ళు ఇక్కడ క్యాపిటల్ గెయిన్ కట్టాలి, లేకపోతే అక్కడ క్యాపిటల్ గెయిన్ కట్టాలి, మళ్ళీ వాళ్ళకి డాలర్ ఎక్స్చేంజ్ ఛార్జెస్ పడతాయి. అవన్నీ చాలా పెద్ద కాంప్లికేట్ అయిపోద్ది. లైక్ ఏదైతే వాళ్ళకి అన్ని సినారియోస్ ఎప్పుడైతే మంచిగా ఉంటే వాళ్ళు అప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తారు. లైక్ ఇప్పుడు లైక్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇప్పుడు మనకి FI డాటా DI డాటా ఉంటాం మనం ఫారెన్ ఇన్స్టిట్యూషన్ పీపుల్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ పీపుల్. లైక్ ఫారెన్ ఇన్స్టిట్యూషన్ అంటే లైక్ మనకి ఫారెన్ పీపుల్ లైక్ వాళ్ళ బ్యాంక్స్ అయినా లేకుంటే వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ లైక్ వాళ్ళ LIC. మన ఇండియన్ డొమెస్టిక్ అంటే ఇండియన్స్ అంటే లైక్ LIC, లైక్ SBI, HDFC, ఇంకోటి మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ డొమెస్టిక్. అంటే చూసుకోవచ్చు మనకి FI డాటా DI డాటా డైలీ చెక్ చేసుకుంటాం. DI డాటా వచ్చేసి ఒక 3,000 crores బై చేసి FI డాటా 1,500 crores సెల్ చేసింది. అది మ్యూచువల్గా బయింగ్ సెల్లింగ్ జరుగుతుంటాయి. లాస్ట్ ఒక 6 months నుంచి ఎప్పుడు FI వాళ్ళు అమ్ముతూనే ఉన్నారు మన ఇండియన్ మార్కెట్కి వెళ్ళి. అంటే వాళ్ళ షేక్స్ అన్ని సేల్ చేసుకుంటారు, తీసుకుని డబ్బులన్నీ తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే ట్రంప్ కాక కొంచెం మనకి ఎక్కువ వాల్టాలిటీ క్రియేట్ చేసిన మార్కెట్లో. లైక్ మీరు చూసుకోవచ్చు డాలర్ వాల్యూ పడిపోతే ఏం చేస్తారు సార్, గోల్డ్ మీద చేసుకుంటారు. అందుకే గోల్డ్ రైజ్ అవుతుంది. ఎందుకంటే డాలర్ వాల్యూ పడిపోయింది అనుకో వాళ్ళు అప్పుడు గోల్డ్ మీద ఆ డబ్బులు తీసుకుని డైరెక్ట్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటారు. అది కూడా గోల్డ్ కూడా అంటే బంగారం తెచ్చుకొని ఇట్లా పెట్టుకోరు, దాంట్లో సాఫ్ట్ గోల్డ్ అంటారు. లైక్ ఇన్ షేర్స్, ఇన్ ఫార్మ్ ఆఫ్ షేర్స్, ఆ షేర్స్లో బై చేసుకుంటారు. లైక్ ఎప్పుడైతే మళ్ళీ డాలర్ వాల్యూ కొంచెం మళ్ళీ పికప్ అవుతుందో అప్పుడు అంటే దాన్ని సెల్ చేసుకొని మళ్ళీ వాళ్ళు వాళ్ళ షార్ట్స్కి లైక్ వాళ్ళ షేర్స్ మీదకి ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఇంకోటి నాకు ఒక క్వశ్చన్ ఉంది ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఎవరికైతే మన ఇండియన్లో ఎవరికైతే బిజినెస్ ఉండి 2005 ముందు ఇట్లా ఏమంటారు అంటే వాళ్ళకి ఏంటి క్యారీ ఫార్వర్డ్ చేసుకునే ఛాన్స్ ఉంది. అది ఫారెన్ ఇన్వెస్టర్స్కి ఆ ఛాన్స్ ఉందా ఉందా లేదా ఎక్స్ప్లెయిన్ చేయండి. అదే బిజినెస్ ప్రొఫెషనల్ లాస్ ఉంటుంది. జస్ట్ వాళ్ళకి ఇన్వెస్టర్స్ మన దాంట్లోకి వచ్చి లైక్ వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేసుకుంటారు. కానీ మనకు ఒక బిజినెస్ ఉన్న మన ఇండియన్ పీపుల్ కాబట్టి మనం చూపించుకోవడానికి ఉంటుంది. వాళ్ళు వస్తారు డైరెక్ట్ మన అంటే లైక్ వాళ్ళకి అక్కడ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు దలాల్ స్ట్రీట్ అంటే మన ఇక్కడ ముంబైది, లైక్ ఇప్పుడు జైన్ స్ట్రీట్ అనేది ఇప్పుడు వాళ్ళ దగ్గర లైక్ మన అక్కడ స్కామ్ జరిగింది అన్నారు. అంటే వాళ్ళు జస్ట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటారు కానీ వాళ్ళకి ఇక్కడ బిజినెస్ ఉంటుంది ఉండదు. అదే నేను క్వశ్చన్ కూడా అదే ఏంటంటే ఇప్పుడు మనకిన్న స్కోప్ వాళ్ళకి ఉందా లేదా లేదు. లైక్ ఎట్లా అంటే వాళ్ళు ఇన్వెస్ట్
చేస్తారు, జస్ట్ ఇన్వెస్టింగ్ అంటే ట్రేడింగ్ చేసుకుంటారు. కానీ మన దాంట్లో మన కంపెనీస్ ఉంటాయి. ఎందుకంటే మనం కట్టే ట్యాక్స్ బిజినెస్ ట్యాక్స్ అయినా ఇండియన్కి పోతుంది, కానీ వాళ్ళు కట్టే ట్యాక్స్ వాళ్ళ బిజినెస్ ట్యాక్స్ ఇండియన్కి వస్తుంది రాదు. సో దీని నుంచి మనకి ఆ బిజినెస్ ప్రొఫెషన్ అనేది వాళ్ళకి అది ఉండదు, ఆ ట్యాక్స్ మినహాయింపు అనేది ఉండదు, క్యారీ ఫార్వర్డ్ ఆప్షన్ ఉండదు. దానికి అర్థమైందా? ఒక బిజినెస్ ఉంటే ఆ ట్యాక్స్ మన ఇండియన్ కడుతున్నాం, కానీ వాళ్ళ బిజినెస్ ఎందుకు ఇండియన్ కడతారు? కట్టరు కదా. వాళ్ళు యూఎస్ కంపెనీకే కడతారు, లైక్ వాళ్ళ కంట్రీకి కట్టుకుంటారు. మనం మన కంట్రీకి కడుతున్నాం కాబట్టి మనం ఇలా చూపించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ట్యాక్స్ ఇది డెరివేటివ్ ట్రేడింగ్ అయినా మన కంట్రీకే కడతాం, ప్లస్ మన బయట బిజినెస్ అయినా మన కంట్రీకే కడతాం. కానీ వాళ్ళు ఓన్లీ డెరివేటివ్స్ మాత్రమే మన కంట్రీకి కడతారు, ట్రేడింగ్ చేశారు కాబట్టి. కానీ వాళ్ళ బిజినెస్ మాత్రం వాళ్ళ కంట్రీకి కడతారు. సో కాబట్టి వాళ్ళకి ట్యాక్సైజేషన్ లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా కట్టాలి. మనం మాత్రం బిజినెస్ దీనిలో వాళ్ళు కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటారు డెరివేటివ్ సెగ్మెంట్స్. అంటే లైక్ ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ క్యారీ, కానీ వాళ్ళకి బిజినెస్ ఉంటుంది కదా. నువ్వు అంటే బిజినెస్ ప్రొఫెషన్ ఇంకా బిజినెస్లో ఉంటే చూసుకుని ఉంటుంది. ప్రొఫెషన్ ఉంటే చేసుకోవచ్చు. ఓకే, లాస్ట్ టాపిక్ ఇంకోటి ఏంటి, సెక్యూరిటీ. ఇంకోటి ఉంటుంది, లాస్ట్ ఒకటి ఉంటుంది, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది ఏంటి. సెంట్రల్ గవర్నమెంట్ మన దగ్గర ట్యాక్స్ తీసుకుంటుంది, అది ఈక్విటీకి ఎంత ఉంటుంది, ఇంకా డెరివేటివ్స్కి ఎంత. లైక్ మనకి ఎట్లా అంటే మనకి STT అంటాం మనం, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. లైక్ ఇదంటే మనం ఒక్కొక్కటి బై సెల్ చేస్తాం కదా, లైక్ ఈక్విటీ బై సెల్లింగ్, లైక్ ఆప్షన్ సెల్లింగ్, లైక్ ఎట్లా అంటే మనకి ఈక్విటీకి వచ్చేసి 0.1% మనము బై సెల్లర్, బయ్యర్కి ఏమి ఉండదు, 0% ఉంటుంది. ఆప్షన్ అండ్ డెరివేటివ్స్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఫ్యూచర్కి ఏమో 0.02% నువ్వు ఎంత క్యాపిటల్ ఉంటుందో దానికి చార్జెస్ కడుతుంది. 0.02 అంటే ఏమో 0.02 అనుకుంటుంది, కొన్ని 100 కోట్లు పెట్టాను 0.02 అంటే చాలా ఎక్కువ డబ్బులు అవి. లైక్ అండ్ ఆప్షన్లో ఏంటంటే 0.1%. ఇంకోటి ఈక్విటీ అండ్ మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే 0.001% తక్కువ ఉంటుంది చాలా. కానీ ఫ్యూచర్లో ఎంత 0.02% ఉంది, ఆప్షన్లో 0.1%. కానీ ఇవి ఎప్పుడైనా చేంజ్ అవుతూ ఉంటాయమ్మా. మీరు బిఫోర్ ఏమైనా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఒకసారి మీరు మళ్ళీ ఇవన్నీ చెక్ చేసుకోండి. లైక్ ఇప్పుడు మనకి ChatGPT ఏదైనా ఈజీగా దొరుకుతుంది, ఏదైనా సింగిల్ క్లిక్లో. ఒకసారి మేము ఎగ్జామ్ రాసినాము చేంజ్ అవుతుంది. ఇప్పుడు బిఫోర్ మేము చదువుకున్నప్పుడు వేరే ఉంటే, మేము ఎగ్జామ్ రాసినప్పుడు వేరే ఉండే. మేము మళ్ళీ అప్పటికి అప్గ్రేడ్ అయినాం. మీరు కూడా ఇట్లా సేమ్ ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటారో అప్పుడు మీరు కూడా అప్గ్రేడ్ కావాలి. లైక్ STT కానీ, లైక్ మన ఎలిజిబిలిటీ నామ్స్ కానీ, ఏదైనా సరే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయో, అంటే ఓన్లీ ఇలా చార్జెస్ కానీ ఎలిజిబిలిటీ నామ్స్ కానీ అవి చెక్ చేసుకొని పోండి ఒకసారి, అప్డేటెడ్ వేరియేషన్. సో ఇవన్నీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్, ఈ ట్యాక్సెస్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది రిసీవ్ చేసుకుంటుంది ఇవన్నీ. సో ఇది టోటల్గా వచ్చేసి మన 9th చాప్టర్లో ఉన్న టాపిక్స్ అన్ని కవర్ అయిపోయినాయి. సో బ్రో ఏమో చెప్దాం అనుకుంటున్నా, అదేదో చెప్పేసి. లైక్ మనకి బ్రోకర్ చార్జెస్ ఫస్ట్ మేము రాసేటప్పుడు ఉంటే, మళ్ళీ ఇప్పుడు ఏం చేంజ్ అని మాకు కూడా అంత ఐడియా లేదు. దాని మీద డెప్త్ ఉన్న సబ్జెక్ట్ చెప్తున్నాం. లైక్ ఎట్లా అంటే మనకి బ్రోకర్ చార్జెస్ వచ్చేసి 0.03% మామ. ఇంకొకటి STT మనకి ఇప్పుడు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ 0.02%. ఇంకోటి ఎక్స్చేంజ్ ఫీజ్ అంటే మనకి ఇప్పుడు NSE బేస్ ఎక్స్చేంజ్ ఫీజ్ 0.02% మామ. ఇంకోటి సెబీ చార్జెస్ కూడా ఉంటుంది, 10 రూపీస్ పర్ 1 CR, అంటే 1 CRకి 10 రూపీస్ చార్జెస్. ఇంకోటి వచ్చేసి IPFT అని ఒక ఛార్జ్, అదేంటి 10 రూపీస్ పర్ 1 CR. సేమ్ GST 18%. సో ఇవన్నీ ఏంటంటే ట్యాక్సెస్ మనం పే చేస్తున్నాం. మెయిన్గా 9th చాప్టర్లో చూసుకోవాల్సింది అకౌంటింగ్. నేను చెప్పిన ప్రాసెస్ గురించి ట్యాక్సైజేషన్ మెయిన్ క్వశ్చన్. ట్యాక్సైజేషన్ గురించి మాత్రం కంపల్సరీ వస్తుంది. ఎన్ని ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంటే 8 years వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనం ట్యాక్సైజేషన్, బిజినెస్ లాస్. లైక్ లాంగ్ టర్మ్ గేమ్స్ ఎంత, షార్ట్ టర్మ్ గేమ్స్ ఎంత, ఇదే మా చాప్టర్ గురించి. ట్యాక్సేషన్ ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్కి ఎట్లా ఉంటాయి, ఇండియన్ ఇన్వెస్టర్స్కి ఎట్లా ఉంటాయి, వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అని అలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇదేమో 9th చాప్టర్ మనకి అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్. చాలా చిన్న టాపిక్, సారీ గొంతు తిరుగుతలేదు, చిన్న చాప్టరే కానీ కొంచెం లాజికల్ ప్రాబ్లమాటిక్ కాబట్టి ఈజీ చాప్టర్ ఒకసారి మీరు చూసుకుంటే. కానీ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఎగ్జామ్ రాయాలనుకుంటారో అప్పుడు వాళ్ళు అంటే లైక్ మనకి NISM ఒకటి వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మనకి బుక్స్ దొరుకుతాయి, లైక్ NISM అంటే ఎప్పటికప్పుడు అది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మేము ఎగ్జామ్ రాసి క్లోజ్ ఒక 6 months అవుతుంది. అంటే అప్పటికిప్పటికే చార్జెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. లైక్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏం చేంజ్ అవుతాయి, లైక్ మొన్న దాకా నిఫ్టీ ఎక్స్పైరీ థర్స్డే ఉండే, ఈ రోజు ఏమైంది ట్యూస్డే అయింది. లైక్ మొన్నటి వరకు మనకి GST ఎంత ఉండే ప్రతి దాని మీద, ఇప్పుడు కొంచెం GST తగ్గించింది. ఇప్పుడు లైక్ ట్యాక్స్ స్లాబ్ తగ్గించారు కదా, అది అనేది ఇంపాక్ట్ ఉంటుంది. లైక్ మీరు ఇట్లా చూసుకోవాలి ఫస్ట్. సో ఇవాళ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇది నిర్ణయం తీసుకునేది తెలియదు. ఓకే మామ, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి మామ. డౌట్ ఉంటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సైనింగ్ ఆఫ్.